వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ఉన్నాం. శంకరపల్లిలో మున్సిపల్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి కదా. శంకరపల్లి జనం ఎటువైపు ఉన్నారు, ఈ శంకరపల్లిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ పార్టీ వైపు జనం ఉన్నారు, ఇట్లాంటి విశేషాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో. ఏం పేరు? ప్రకాష్. ఇప్పుడు మీ శంకరపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి, ఎన్నికలు రాబోతా ఉన్నాయి కదా. మీ దగ్గర సమస్యలు ఏమున్నాయి, ఏ పార్టీ వైపు జనం ఉండే అవకాశం ఉంది? ప్రజెంట్ కాంగ్రెస్ అంటారు. శంకరపల్లి 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో శంకరపల్లి ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? అప్పుడు కాలేదే, టీఆర్ఎస్ నుంచి ఉండే కొన్ని జరిగింది కొద్దా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినందుకు నడుస్తుంది మంచిగా. ఈ 2 నెలలు ఏం జరగలేదు? జరిగింది, జరిగింది ఏం రాదు కానీ రోడ్లు సిసి రోడ్లుగా పత్యపురం బ్రిడ్జి 6 రోడ్లు అవన్నీ జరిగింది. రిజర్వేషన్లు ఏమొచ్చాయి మీ దగ్గర తెలుసా? ఇప్పుడు నిన్ననా ఏమో వచ్చింది కదా, ఈ నెంబర్ గురించి తెలిసింది కానీ ఇప్పుడు రేపెల్లుండి అయితే తెలిసిపోతుంది. ఆటో ఇక్కడే నడుతావు నువ్వు? టౌనేనా మీది? ఇక్కడనే శంకరపల్లి మోకిలా, ఇక్కడనే లోకల్. ఎంత వస్తుంది ఆటోతో? ఉపాధి ఎంత వస్తుంది? ఏ వస్తుంది, బస్సులు ఫ్రీ చేసిర్రు కదా, చాలా తక్కువ. ఆటో డ్రైవర్లకు ఇస్తాను 12,000 సంవత్సరాలు. ఏం ఇస్తలే అన్నాడు కానీ ఇయ్యలేడు. ఇంకా గవర్నమెంట్ ఏం కోరుతావు ఆటో డ్రైవర్? ఏం కొడతామంటే బస్సులు తీసేస్తాయి, కాంగ్రెస్ కోరుతాం. ఇక లేకపోతే టీఆర్ఎస్ కు చూస్తారు. ఈ 2 నెలల డెవలప్మెంట్ ఏం జరిగింది మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? ఉన్న పనులే చేసేది కొత్తగానే అలాగే 2 సంవత్సరాలు వచ్చి కూడా. చైర్మన్ పదవి ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? చెప్పలేము, మనం ఏం చేస్తాం, జనాలను బట్టి ఉంటుంది, చెప్పలేము. ఏం పని చేస్తాను? నేను ఆటో డ్రైవర్. ఎట్లా ఉంది ఉపాధి? ఏముంది ఆటో డ్రైవర్లకు, ఏముంది ఉపాధి ఏం లేదు. ఏమంటే వచ్చిన వాళ్ళంతా బస్కి వెళ్ళిపోతారు, వాళ్ళ బతుకంతా రోడ్డు మీదే ఉంటారు. వాళ్ళు ఏదో కష్టజీవులు లేక కష్టపడి బతికేళ్ళు ఏం చేయని కాదు, ఇష్టమే కదా. ఆటో నాకు ఏ పని లేక ఆటో చేపించి బతుకుతున్నా, ఇప్పుడు నేనేం చూపించి బతకాలి? అదే అంటారు జనాలు, అందరూ మనకే ఉంటారు కదా, వాళ్ళకు ఉంటారు వీళ్ళకు ఉంటారు జనాలు. ఎంత పని చేసినా కొంచెం సమస్య ఉంటుంది, ఏదైనా ఉంటుంది కదా. కామన్, అన్ని మున్సిపల్ కామన్ కదా. సమస్యలు అంటే అన్నీ తీరినాయి, ఈయనకి అండర్ డ్రైన్లు అవి మిగిలినే ఉంటాయి. అంతే, మ్యాక్సిమం చేసారు, అందరు చేస్తారు, అన్ని పార్టీలు చేస్తారు కదా. ఏ పార్టీ బాగుంది మీ దగ్గర? ఇప్పుడు ఏం చెప్పలేం, అంటే వీళ్ళ పార్టీతో సంబంధం ఉంటుంది, వ్యక్తితో సంబంధం. మున్సిపల్ ఎలక్షన్స్ రిజర్వేషన్ ఏమొచ్చింది చైర్మన్? జనరల్ సార్ పోటీ ఎక్కువ ఉంటుంది. పోటీ మాత్రం బీసీ వచ్చినా జనరల్ వచ్చినా పోటీ ఉంటుంది. ఒక కౌన్సిలర్ వ్యక్తిని చూసి వేస్తారు తప్ప పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు గతం ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా మార్పులు జరిగినాయా గతంతో పోలిస్తే మున్సిపల్ ఎలక్షన్స్లో? మున్సిపల్ అయినా జరుగుతాయి కదా, ఆటోమేటిక్ పనులు జరుగుతాయి కదా, జరగకుండా ఎందుకుంటాయి. ఈ షటర్లకు సంబంధించి ఇష్యూ ఆ మధ్యలో బాగా తెర మీదకి వచ్చింది, మళ్ళీ ఎవరు మాట్లాడుతారు, ఏముంది అసలు అందులో? అధికారులు చూసుకోవాలి కదా, అధికారులు చూసుకోవాలి కదా, అధికారులు చూసుకోవాలి. అది అధికారులకు తెలుసు, అన్ని తెలుసు. ఇప్పుడు మున్సిపాలిటీకి ఏమైనా ఆదాయ మార్గాలు ఉన్నాయా మీ శంకరపల్లికి దీనికి సంబంధించి? చేసుకుంటే మసాదాలు ఉన్నాయి, చేసుకుంటుండే చేసుకోకపోతుండే. ఏ పార్టీ బాగుంటుంది? ఏమంటున్నా, వ్యక్తిగతంగానే ఉంటుంది ఇక్కడ, పార్టీకి ఏ పార్టీ సంబంధం లేదు. ఇక్కడ వ్యక్తిని బట్టి ఓటేస్తారు, పార్టీని బట్టి ఓటేరు. చైర్మన్ పదవి లాస్ట్ పార్టీ వైజ్నే కదా, పార్టీ గుర్తు మీద అంటే అన్ని పార్టీలు గెలిస్తే తెలుసు కదా. ఇప్పుడు 6-7 కౌన్సిల్ 8 కౌన్సిల్ గెలవాలి కదా వాళ్ళు కూడా. అన్ని వేరే వేరే వస్తాయి, వ్యక్తిని బట్టే పోతుంది కదా. జనాలు అయితే ఇక్కడ పార్టీని చూడరు, వ్యక్తినే చూస్తారు. మరి ఎవరైనా కానీ వ్యక్తిని బట్టే చేస్తారు, పార్టీని చూడరు. ఇక్కడ మేమున్న వార్డు ఇప్పుడు 12th ముందు పోతే 3 ఈ 2 కలిపి ఉంటుంది. ఏమున్నాయి మీ వార్డులో సమస్యలు? ప్రధానంగా ఏమున్నాయి? ప్రధానంగా సమస్యలు ఏమిలో ఉన్నది ఒకటే సమస్య, రోజు నీళ్లు రోడ్డు పైన రోజు 365 days నీళ్ళు వస్తూనే ఉంటాయి. దీన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళి, లేదా మోరీలు లీకేజ్ అయ్యి ఈ రోడ్డు మీద ప్రతిరోజు 365 days, ఒక రోజు అని కాదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది కానీ దాంట్లో లింకు లేదు, రోడ్డు మీద నీళ్ళని అంత రోడ్డు మీద ఉంటాయి. మున్సిపాలిటీ ఇంతకాలమైంది, ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కరించలే. రోజు అందరు దిగుతుంటారు, అందరికి కనిపిస్తుంటాయి. ఇక్కడ మార్కెట్ ఆఫీస్ ఉంది, ఇక్కడ నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా పట్టించుకున్న దాకా లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మీ వార్డుకు సంబంధించి నిలబడిన నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏం చెప్తావు ఈ సమస్య గురించి? ఈ సమస్య తీర్మానం చెప్తాం అంతే. అంతే, డ్రైనేజ్ కాదు అన్నీ కావు, ఇంట్లో వాటర్, డ్రైనేజ్ వాటర్ ఏమొస్తాయి తెలియదు కదా. ఇప్పుడు డ్రైనేజ్ వచ్చినా రావచ్చు, చెప్పలేము కదా దాని గురించి. అట్లా అందుకే అధికారులు అందరికీ. ఇప్పుడు శంకరపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు వచ్చినాయి, మీ దగ్గర ఏ పార్టీ బాగా నడుస్తుంది, ఏ పార్టీతో అభివృద్ధి అవుతుందని మీరు నమ్ముతున్నారు? బాబా ఎట్లా చెప్తామండి అట్లా. పోనీ ఈ కాంగ్రెస్ పాలన ఈ 2.5 ఏళ్ళలో ఏమన్నా మీ శంకరపల్లి అభివృద్ధి జరిగిందేమన్నా? జరిగిందండి.
సమస్యలే ఉన్నాయి శంకర్పల్లిలో. రోడ్డు బాగాలేదు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇక్కడ స్టేషన్ నుండి అక్కడ బాగాలేదు, ఇంకా కొంచెం గల్లీలలో బాగాలేదు. వాటర్ ప్రాబ్లం ఉంటుంది, వాటర్ అంటే భగీరథ కరెక్ట్గా రావట్లేదు కదండి. ఆహా. నీళ్ళు రావట్లేదా? నీళ్ళ ప్రాబ్లం ఉంది. నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది. రోడ్లు, నీళ్ళు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో వచ్చే అభ్యర్థులకు మీరు ఏ సమస్యలు చెప్తారు? మెయిన్గా అయితే రోడ్ల ప్రాబ్లం ఉండే, కొంత మట్టుకు మంచిగా ఉన్నాయి, ఇంకొంత మట్టుకు చేయాలి. కానీ వాటర్ ప్రాబ్లం అయితే ఉంటుందండి. బోర్ ఉన్న వాళ్ళకైతే ఏం లేదు, కానీ భగీరథ వాటర్ కూడా రావట్లేదు కదా. మీ ఎమ్మెల్యే ద్వారా శంకర్పల్లి ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయా? రోడ్లు పడ్డాయండి వాళ్ళ ద్వారా, కొంత పడ్డాయి. కొంత పడ్డాయి. మున్సిపాలిటీలో ప్రధాన సమస్య? ప్రధాన సమస్య అంటే ఇప్పుడు మనకు ప్లేస్ చూపించాలండి. ముఖ్యంగా మున్సిపల్ వాళ్ళు రోడ్డు మీద ఉంటున్నాం కాబట్టి ప్లేస్ చూపించాలి. మార్కెట్. ఏం పేరు? పేరు మొహమ్మద్ అస్లాం నా పేరు. అస్లాం. ఏ వార్డు? 8వ వార్డు ఫతేపురం, శంకర్పల్లిలో శంకర్పల్లిలో 8వ వార్డు మాది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి శంకర్పల్లికి, ఏ పార్టీ బాగుంది? మెజారిటీ అయితే కాంగ్రెస్కే ఉంది, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకే యువకులు కూడా ప్రోత్సహిస్తున్నారు బాగా. డెవలప్మెంట్ జరగాలంటే ఇప్పుడు పవర్ ఉన్న పార్టీకి సపోర్ట్ ఇవ్వాలనే విధంగా చూస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత శంకర్పల్లి ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా ఈ రెండేళ్లలో? జరిగింది. ఇప్పుడు చేవెళ్ళ టు రోడ్ బాగాలేకుండే, మనకు గత 5-6 ఏళ్ళ నుండి ఫతేపురం దగ్గర చేవెళ్ళ పోయే రూట్లో మేజర్ రోడ్ అది. చేవెళ్ళ రోడ్కి మమ్మీపేట పోవడానికి అది ఒకటే రోడ్డు. ఇప్పుడు ఆ రోడ్డు పనులు అనేవి స్టార్ట్ అయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. మా ఎమ్మెల్యే గారు కాలేయ హయాంలో చాలా అయింది. డబల్ రోడ్ అవుతుంది, సీసీ రోడ్ అది, 100 ఫీట్ రోడ్ అవుతుంది. ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి. ఏం సమస్యలు ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికలు జరిగే కంటే ముందు నిలబడే అభ్యర్థులకు ఈ ప్రధాన సమస్యలు ఇవి ఉన్నాయి, మీరు వీటిని పరిష్కరించండి అని చెప్పడానికి కొన్ని 2 సమస్యలు చెప్పాలంటే ఏం చెప్తారు? మా శంకర్పల్లి మున్సిపల్లో ఒక డిగ్రీ కాలేజ్ అనేది లేదు, ప్రధాన సమస్య అదే. ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానివ్వండి, విద్యార్థులు కొంచెం చేవెళ్ళగా పోవాల్సి వస్తుంది, సంగారెడ్డి అని పోవాల్సి వస్తుంది. ఇప్పుడు శంకర్పల్లికి ఒక డిగ్రీ కాలేజ్ వస్తే చుట్టుముట్టు ఉన్నటువంటి కుగ్రామాలు కూడా బాగుపడతాయి. మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ హయాంలో అది వస్తుందని మేము నమ్ముతున్నాం, యువకులందరూ నమ్ముతున్నారు. అది మేజర్ ప్రాబ్లం డిగ్రీ కాలేజ్. చెప్తాం సమస్యలు ఏం లేవా? ఉండొచ్చు కానీ ఇది శంకర్పల్లి కాదా? చంద్రపల్లి ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం ఎక్కువ. వాటర్ ప్రాబ్లం. ఇంకా ఇంకా ఉన్నాయి అంటే ఇంకా అంత నేను ఇంటికాడ ఎక్కువ ఉండను కదా, తెలియదు, మార్కెట్లోనే ఉంటాను. ఈ మార్కెట్ స్థలం గవర్నమెంట్ కదా? గవర్నమెంట్. మరి సరిపోతుందా ఈ వసతి? వరదలు కప్పుకోదు పైన? అవును, ఏం కావాలి? లైట్స్ లేవు, ఏం లేవు, వాటర్ కూడా లేవు ఇక్కడ, అంతే. ఏం పేరు? ఏం పేరు? రాజేష్. ఇప్పుడు శంకరపల్లికి ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ ఎన్నికలు. హడావుడి ఎట్లుంది మీ దగ్గర? జోరుగా ఉన్నది, చాలా వేడిగా ఉన్నది ఎన్నికలు. ఏ పార్టీ బాగుంటుంది? ఏ పార్టీల మధ్య పోరు బాగుంటుంది? ఈ 2 టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఈ 2 సంవత్సరాల మీ శంకరపల్లిలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏం చెప్తా, అభివృద్ధి జరిగిందంటే జరిగింది, చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు, నిదానంగా చేస్తున్నాడు, మెల్లమెల్ల అవుతుంది. శంకరపల్లి జనం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు 2 చెప్పమంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలి, శంకర్పల్లి చుట్టుపక్కల భగీరథ మొత్తం అన్ని విలేజ్లలో వాటర్ బాగుంది. ఓన్లీ శంకర్పల్లి టౌన్లోనే మండలనే భగీరథ వాటర్ రాదు, ఎందుకు అట్లా? ఎందుకో తెలియదు. అది కంప్లీట్ అయిపోయింది కానీ ఇంతవరకు భగీరథ వాటర్ అయితే కాలేదు, తెలియదు. మళ్ళీ గతంలో మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, మళ్ళీ ఆయన హయాంలోనే కదా, గత 10 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నారు. మళ్ళీ ఈ సమస్య ఎందుకు, ఎక్కడ అడ్రస్ ఎందుకు అయితే లేదు? ఈ పనుల గురించి రూలింగ్ పార్టీలో పనులు జరగాలని వెళ్ళిండు యాదయ్య గారు. మళ్ళీ ఆయన ఈ సమస్య అట్లే ఉంది. ఉంది, శంకర్పల్లి టౌన్లోనే ఉంది. మళ్ళీ మండలం విలేజ్లో అన్ని వాటర్ ఫుల్ ఉన్నాయి. ఈ షట్టర్లకు సంబంధించి కూడా ఏదో ఇష్యూ నడుస్తుంది, ఏం నడుస్తుంది ఇష్యూ అంటే? ఇది గవర్నమెంట్ ఇచ్చింది, గ్రామ పంచాయతీ ఇష్యూ అంటే. ఇప్పుడు కొన్ని సంవత్సరాల సంది ముందుకు అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ నుంచి మాకు ఇప్పుడు వాళ్ళ నుంచి వేరే వాళ్ళు పెట్టారు, మనమైతే ఏం లేదు. మాకు కోఆపరేషన్ గ్రామ పంచాయతీ మున్సిపల్ వాళ్ళు మాకు కోఆపరేషన్ ఉన్నారు, మేము కోఆపరేషన్ ఉన్నాం, కంటిన్యూ నడుస్తూ ఉన్నది. దీని మీద మా జీవనోపాధి కదా, దాని మీద వేరే వాళ్ళు సృష్టించిన పుకారతోటి ఏదో అది వేస్ట్, అది సెటరాలు నొల్లి పంచాయతీ వేస్ట్. అది ఇక్కడ ఉన్న ఎవరు వాళ్ళు ఓన్ సెటర్సే. ఓకే, ఏ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకుంటే మీకు లాభం జరుగుతుంది, శంకరపల్లి ప్రజలకు లాభం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇప్పుడు ఏం చెప్పనీకే రాదు, ఇది ప్రజల తీర్పు. ఎవరికి ఓట్లు ఎక్కువ వేసే చెప్పనీకే రాదు కదా, ఆ తర్వాత తెలుస్తుంది కదా, మనం డిసైడ్ చేసేది కాదు. ఇది 15 వార్డ్స్ ఎక్కడ మెజారిటీ చెప్పేది తెలియదు. మీరు ఏ వార్డు? మనం 3వ వార్డు.
ఆ. మళ్ళీ పోటీ చేస్తున్నారా మీరు? లేదండి లేదు మన బిజినెస్ ఓన్లీ. సమస్యలు అంటే మస్తు సమస్యలు ఉన్నాయి. ఆ స్ట్రీట్ లైట్లు సరిగా లేవు. 1.5 year నుంచి ఈ ఏరియాలో ఒక్క స్ట్రీట్ లైట్ లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకు ఇక ఏనుగు మీద నీళ్ళు పడటే. ఏ పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుంది? తగ్గప రెండే ఉంటాయి ఇక్కడ, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇక లోకల్ క్యాండిడేట్ బట్టి చెప్పలేం. మీరు ఏ వార్డు? మాది 3వ వార్డు. మూడో వార్డు రిజర్వేషన్ ఏమొచ్చింది? బీసీ మహిళ. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఏమన్నా అభివృద్ధి పనులు జరిగినాయి శంకర్పల్లిలో? శంకర్పల్లి అభివృద్ధి పనులు అంటే ఇప్పుడు ఏదో వాళ్ళు ఈ ఎలక్షన్ కోసం ఏదో ఏది మన స్టేట్ మన చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు మన యాదయ్య వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయిండు. ఇక ఇంతవరకు అయితే ఏం లేదు. ఉన్న రోడ్లు అప్పుడు ఉన్న పాత గవర్నమెంట్ వరకే. కొత్త గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ల సంది ఏమైతే అభివృద్ధి లేదు. ఇంతకుముందుకు చైర్మన్ ఎవరు? ఏ పార్టీ ఉండే? ఇది సాతా ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఉండే. బీఆర్ఎస్లకే కాంగ్రెస్లో పోయిండు. మళ్ళీ ఆయన బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా? అప్పుడు ఉండే కొద్దిగా అభివృద్ధి ఉండే. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉండే కదా, టీఆర్ఎస్ ఉండే కదా, కొద్దిగా అభివృద్ధి ఉండే. మరి ఇప్పుడు ఈసారి ఏ పార్టీ చైర్మన్ పదవిలో ఉంటే మీ అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ పార్టీ అంటే ఇంకేం చెప్పనికి రాదు. క్యాండిడేట్ ఇప్పుడు మంచోళ్ళు. ఇప్పుడు ఈసారి అన్ని రిజర్వేషన్ల కింద మీద అయిపోయింది కదా, చెప్పలేము. ఇప్పుడు అంతా ఏంటంటే పోయినసారి అయితేనేమో మంచి క్యాండిడేట్ ఉండే. ఈసారి ఎవరు వస్తారో ఏం లెక్కనో తెలియదు. ఈ గవర్నమెంట్ వస్తుందా లేదంటే వేరే వాళ్ళు వస్తారా తెలియదు. మీ శంకర్పల్లిలో సమస్యలు చెప్పమంటే ఏం చెప్తావు వాళ్ళ నాయకులకి? మనమేం చెప్పేది లేదు. ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు చైర్మన్ పదవి? ఎవరికి ఏం తెలియదు. వ్యక్తుల బట్టి ఉంటుంది, ఏదైనా పార్టీ బేస్ ఉండదు. పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తులు బట్టి ఉంటుంది. ఏ వార్డు మీకు? మాది 7th వార్డు. ఓకే. 7th వార్డు అంటే మాది రామంతపురం. ఎస్సీ. వాళ్ళు ఉన్నారు అభ్యర్థులు, గట్టి అభ్యర్థులు మీ దగ్గర? ఏమో మనకు తెలియదు అది. అంటే మాది డివైడ్ అయింది అనమాట, ఒక ఏరియా డివైడ్ అయింది అంతే. ఇప్పుడు ఏ పార్టీ చైర్మన్ పదవిలో ఉంటే మీకు న్యాయం జరుగుతుంది లేకుంటే మీకు మేలు జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? మంచి చేసే వాళ్ళు ఉంటుంది, వాళ్ళు ఏ పార్టీ అయినా ఉండదు, మంచి చేయాలి మనకు అంతే. అంటే అభ్యర్థి మంచోళ్ళు అయి ఉండదు సరిపోతుంది అంతే. పార్టీతో సంబంధం లేదు. పార్టీ సంబంధం లేదు కదా మనకి. ఎప్పుడైనా మంచిగా చేస్తే, వర్క్ మంచిగా చేస్తే చాలు మనకి, ఏ పార్టీ అయినా ఉండను. అది శంకర్పల్లికి జరగాల్సినంత అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఇంకా వెనుకబాటు ఉందా? జరుగుతుంది, బట్ ఇక్కడ మెయిన్ బిజినెస్ మొత్తం అవుట్ అయిపోతుంది మన దగ్గర. ఎందుకట్లా? రియల్ ఎస్టేట్ లేదు కదా మెయిన్. శంకర్పల్లి ఇక్కడ అంతా నడిచేది రియల్ ఎస్టేట్ మీద. ఓకే. రియల్ ఎస్టేట్ బాగా డౌన్ ఉందా? మొత్తం డౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్. ఓకే. రియల్ ఎస్టేట్ డౌన్ కారణంగా మీ బిజినెస్ కూడా నడుస్తుంది. ఎవరిదైనా ఇక్కడ మొత్తం శంకర్పల్లి బిజినెస్ అవుట్ అయిపోయినాయి. మేమంతా దూరం మేము ఆలోచించే వ్యాపారం వరకే మేము మాట్లాడేది. ఇప్పుడు మీ వ్యాపారానికి మీకు రోడ్డు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, మీరు ఉండే నివాసం అంతా బాగానే ఉంది శంకర్పల్లి. బాగుంది. ఇంకా నెక్స్ట్ కావాలంటే ఏం కావాలి? నెక్స్ట్ మీ సబర్బన్ బస్సులు ఊరికి దగ్గర ఉన్నది, అది మొక్కల వరకు వస్తుంది. ఓకే. శంకర్పల్లి వరకు వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే. బిజినెస్ ఎట్లా ఉంది గతంలో? బిజినెస్లో అన్నీ వీకే ఉన్నాయి, అదే ఉంది కదా అంతే. ఎందుకు ఎఫెక్ట్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ డబ్బు లేకపోవడం. మేము అంతే. రియల్ ఎస్టేట్ 100% పడిపోయింది. 100%. రియల్ ఎస్టేట్ ఒక విషయం అయితే కేసీఆర్ వస్తాడు అనుకుంటున్నాను. ఓకే. అదొక విషయం మాత్రం. చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుందా, బీజేపీ ఉంటుందా పోటీ? బీజేపీ ఉండదు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఏ పార్టీ చైర్మన్ పదవిలో ఉంటే ఇక్కడ ఉన్న ప్రజలకు మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? పార్టీ అధికార పార్టీ ఉంటుండొచ్చు అనుకుంటున్నాను. అధికార పార్టీ ఉంటే కొంత ఫండ్ అంతే, ఎవరికైనా అంతే కదా. ఏ వార్డు మీది? మాది 14. ఏ పార్టీ కోటైపోతున్నారు? ఎట్లా చెప్తాం, మేము అంతా ఇద్దరు మా క్లోజ్ నిలబడ్డారు. బీజేపీకి నుంచి క్లోజ్ ఉన్నాడు, ఇక్కడ కాంగ్రెస్కి నుంచి క్లోజ్ ఉన్నాడు. చెప్పాము అది వేసినా కానీ అది, ఎందుకంటే చాలా క్లోజ్ వాళ్ళు ఇద్దరు, నాకు చాలా కావాల్సిన వాళ్ళు. అట్లా నోటికని చెప్పలేండి. మా దగ్గర అయితే 2 పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 సమానం ఉన్నట్టు పడుతుంది. సమస్యలు ఏమున్నాయి మీ శంకర్పల్లి? సమస్యలు అంటే ఈ రోడ్డు సమస్య ఒకటి ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్య, ఈ కరెంటు ఈది బల్బులు పట్టించుకుంటలేరు, అస్సలు పట్టించుకుంటలేరు. ఈది బల్బు ఈయన 5 ఏళ్ళ నాడు వచ్చిండు, మళ్ళీ ఇవాళ వచ్చిండు. ఎవరంటే మా వార్డు మెంబర్ గెలిచిన ఆయన, పేర్లు ఎందుకు ఇక. అటువంటి వాళ్ళని ఏమని గెలిపియాలి, ఏం ప్రజాసేవ చేస్తారు వాళ్ళు. గెలిచినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ముఖం కనపడుతుంది, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ముఖం కనిపిస్తుంది, మధ్యలో కాని రాదు ఇక గైబ్. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏమైనా అభివృద్ధి జరిగిందా శంకర్పల్లి?
శంకర్పల్లిలో అభివృద్ధి ఈ 2 ఏళ్ళ పాలంటే ఏం లేదు. అభివృద్ధి అయితే ఏం లేదు. చెప్పుకోవడానికి ఏం లేదు, చేసుకోవడానికి అది కూడా ఏం లేదు, ఇది కూడా ఏం లేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఏం లేదు. ఇక 50 ఏళ్ళ నుండి ఈ రోడ్డు ఎట్లే ఉంది. ఈ రోడ్డు రైల్వే స్టేషన్ రోడ్డు, హైవే రోడ్ లెక్క కావాలి అసలు. ఇది డివైడర్ కావాలి. ఇది డివైడర్ రోడ్ వేస్తే శంకర్పల్లికి ఒక అందం వస్తుంది. ఇది శంకర్పల్లికి వెన్నుముకలాక ఈ రోడ్డు పట్టించుకునే నాదుడే లేదు. నాయకులు అయితే డెవలప్ అవుతారు కదా. నాయకులు డెవలప్ అవుతారు. ఎడాడు ఉండేటి అన్నీ వాళ్ళకే డెవలప్ ఎందుకు గారు. అన్ని పార్టీలు బాగానే ఉన్నాయండి. అన్ని పార్టీలు అందరు బాగానే ఉన్నారు. సమస్యలు చెప్పమంటే ఏం చెప్తావు శంకర్పల్లిలో? శంకర్పల్లిలో సమస్యలు అంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ కాలేదు కదా. ఓకే ఎందుకు ఇంచుమించు అన్నీ అంతవరకు బాగానే ఉన్నాయి అన్నీ. ఓకే ఈ మొన్న ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఓకే. ఓకే, సమస్య అంతవరకు బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి శంకర్పల్లి మున్సిపాలిటీకి మన అభివృద్ధి జరిగిందండి, చాలా డెవలప్ అయింది. మున్సిపల్ వచ్చినప్పటి నుంచి చాలా డెవలప్ అయింది. శంకర్పల్లి చాలా డెవలప్ అయిపోయింది. 5-6 సంవత్సరాల కింద డెవలప్ లేకుండే. హైదరాబాద్ రోడ్ అయింది, డెవలప్ చాలా అయింది. ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా ఉంది బిజినెస్? పర్లేదండి, కొద్దిగా డెవలప్ అయింది కాబట్టి పెద్ద పెద్ద షాపుల వాళ్ళకు గిరాకీ అక్కడ వెళ్తుంది. కొద్దిగా చిన్న షాపుల వాళ్ళకు కొద్దిగా తక్కువైంది గిరాకీ. అంటే ఇది విజేత సూపర్ మార్కెట్లో అవి బట్టి అప్పటి నుంచి కొద్దిగా పర్లేదు, గిరాకీ తక్కువైంది. అంటే ఊరు డెవలప్మెంట్ విషయంలో ఇంకా మాకు చాలా వెనకబడి ఉంది. చాలా డెవలప్ అయ్యేది ఉంది. మొన్ననే మున్సిపల్ అయింది, 5 సంవత్సరాలు జరిగింది. ఇంకా డెవలప్ అయ్యేది చాలా ఉన్నది. అంటే ఏం డెవలప్ కావాలి? మెయిన్ రోడ్ ఉంది, రోడ్ వైడనింగ్ అవసరము, డ్రైనేజ్ లేదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఈ లైన్కే లేదు. మెయిన్ రోడే ఇది రైల్వే స్టేషన్ వరకు. ఎక్కువ అది ఇప్పుడు బస్సులు కానీ కార్లు కానీ వస్తుంటే టూ వెహికల్స్ పోయే దారి లేదు, ఇబ్బంది అవుతుంటుంది. అటువంటి సమస్యలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ ఊరు అన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉంటాయి. మున్సిపాలిటీ అయింది, మామూలు జూనియర్ కాలేజ్ లేదు గవర్నమెంట్ది. ఇటువంటివి వైద్యశాలు ఉన్నాయి, వెనకటి ఎప్పటిదో ఉన్నది. ఇప్పుడు చెప్పు ఇట్లా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఎప్పటిదో ఉన్నది. దాన్ని డెవలప్ చేసి నాతుడే లేరు. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీల మధ్య బాగా పోటీ ఉంటుంది మీ దగ్గర? మా దగ్గర 3 పార్టీలు ఉన్నాయి. కాకపోతే బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. కాకపోతే రేపు నామినేషన్స్ అయినాక తెలుస్తుంది ఏ వార్డులో ఎవరు నిలబడరు, ఎవరు నిలబడలేదు, ఏ పార్టీ వాళ్ళు నిలబడరు, ఏ పార్టీ వాళ్ళు నిలబడలేదు అనేది మనకు నామినేషన్స్ అయిన తర్వాత తెలుస్తుంది. మొత్తం మీద అన్ని వార్డులలో కొంచెం గొప్ప అందరు ఉన్నారు. 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఊరంతా ఉన్నారు. కానీ ఎంతమంది వేస్తారు, ఎంతమంది నిలబడతారు అనేది మనకు నామినేషన్ విడుదల అయిన తర్వాత తెలుస్తుంది. పోటీ ఎట్లున్నది, ఎవరి మధ్యలో ఎక్కువ నడుస్తుంది, ఏ పార్టీ గట్టిగా ఉంది అనేది అప్పుడు తెలుస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ మున్సిపాలిటీకి ఏదైనా డెవలప్ అయిందా ఈ 2 ఏళ్లలో? డెవలప్ 2-3 సంవత్సరాలలో అయితే అయింది ఏం లేదు. వచ్చిన ఫండ్స్ ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఊరి కింద 4 ఊర్లు ఉన్నాయి, బుల్కాపూరు, సింగాపూరు, ఫతేపూరు, రామంతాపూర్. ఊర్లలో డెవలప్ అయితేనే ఉన్నది. రోడ్లు లేని తాను రోడ్లు చేస్తున్నారు, డ్రైనేజ్ లేని తాను డ్రైనేజ్ చేస్తున్నారు. వర్కులు ఎందుకు చేయరు, చేస్తున్నారు. కాకపోతే ఊరు ఎంత పెద్దదో అంత డెవలప్ లేదు మా దగ్గర. ఇప్పుడు ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఒక వైద్యశాల పెద్దది లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా లేదు. ఎప్పుడో 50 ఏళ్ళ కింద ఉన్న హాస్పిటలే ఉంది. ఇంకోటి ఒక జూనియర్ కాలేజీ లేదు. పిల్లలు రోజు 100 మంది పిల్లలు గవర్నమెంట్ కాలేజీ లేక బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రైవేట్ కాలేజీలలో ఫీజులు ఎక్కువ, కట్టలేని పరిస్థితి. బీదోళ్ళు ఉంటారు కదా, బీద ప్రజలకు హెల్ప్ లేదు ఇక్కడ. అదే అన్నమాట. చైర్మన్ పదవి ఏ పార్టీ కైవసం చేసుకుంటే మున్సిపాలిటీకి మేలు జరుగుతుంది? ఇది మనం ఎట్లా చెప్తామన్నా, ప్రజల అభిష్టం ఏమున్నదో తెలియదు. రేపు ఏ పార్టీకి క్యాడర్ వస్తుంది, ఏ పార్టీకి మెజారిటీ వచ్చేది తెలియదు. కొమ్మకి ఇప్పుడు 2 కలిసి చేస్తారా ఎట్లా ఏది తెలియదు కదా మనకు. ఇప్పుడు ఏం తెలియదు. ఇప్పుడే ఫస్ట్ ఎలక్షన్, మొదటిసారి అయింది ఏమో మున్సిపాలిటీ కొత్తగా అయింది. ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కొత్తగా. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ లేదు, అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉన్నది. మరి 3 పార్టీల మధ్యలో ఉంటుంది. ఇక ఎన్ని వార్డులు ఎవరికి వస్తాయి అనేది ఇప్పుడు చెప్పలేం, కష్టం. ఇక అది నేనేం చెప్పాను. ఏ వార్డులో ఒక వార్డులో ఒకదానికి టగఫార్ అవుతుండొచ్చు, ఒక వార్డులో ఒకదానికి టగఫార్ అవుతుండొచ్చు. ట్రయాంగల్ అయితే ఉంటుంది, కాకపోతే అన్ని వార్డులలో ట్రయాంగల్ ఉండదు. గతంతో పోలిస్తే బిజినెస్లు డౌన్ అయినాయని బాగా చెప్తా ఉన్నారు. 2-3 షాపులు నడితే చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? నేను కూడా చెప్తున్నా కదా, వ్యాపారం తగ్గిపోయింది. ఎందుకట్లా? దేవునికి ఎరక. ఇప్పుడు మాల్స్ అయిపోయినాయి, ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది. అంటే ఆన్లైన్ కూర్చున్న చోటికి తెప్పించుకుంటున్నారు ఐటెంలు. అట్లా కూడా మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. పెద్ద పెద్ద మాల్స్ వస్తున్నాయి, ఇవి ఏంటివి డిమార్ట్ అని, ఈ విజేత మార్కెట్ అని, ఈ సూపర్ మార్కెట్లో వచ్చిన చిన్నర కొట్లు చాలా తగ్గిపోయినాయి.
ఇక మాసుండి బట్టలు అయితే రోజుకు 100,000 ఆన్లైన్లో బిజినెస్ అవుతున్నది. దాంతో కూడా మాకు కొంచెం దెబ్బతిన్నది అంతే. ఇంకోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించి పబ్లిక్ దగ్గర డబ్బు 100% వాస్తవం. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. ఎలక్షన్ కన్నా 3-4 నెలల మొదలు సంది బంద్ అయింది. ఎందుకంటే కొత్తగా వస్తున్నది, ఎవరు వస్తారో వచ్చినాక చూద్దామని ఆగిపోయింది, బ్రేక్ అయింది. ఇక అప్పటి నుంచి మొత్తం బ్రేకే ఉన్నది. అంటే వాంటెడ్గా జరుగుతుందా రియల్ ఎస్టేట్, లేకుంటే దానంతలో అదే అట్లా పడిపోయిందా? పడిపోయింది అంతే. నేను ఏం చెప్తున్నా, ఎలక్షన్ల కన్నా మొదలే కొత్త గవర్నమెంట్, కొత్త ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తారో, మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో రాదో, వచ్చినాక ఏం పరిస్థితో, ఇప్పుడే కొనొద్దు ఆగుదామని చెప్పి ఆగినరు. ఇక ఆగిన వాళ్ళు అట్నే ఆగిపోయారు. మళ్ళీ వచ్చింది లేదు, ఉన్నది లేదు, పాతది అమ్మింది లేదు. ఇది పరిస్థితి. దానివల్ల మీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. చాలా ఉంటుంది. ఎందుకు ఉండదు? డబ్బులు పబ్లిక్ దగ్గర డబ్బులు చలామణి అవుతుంటే వాడు ఏదైనా ఒకటి కొంటాడు కదా. బట్టలన్నా కొంటాడు, బంగారం అన్న కొంటాడు, ఏదైనా ఒకటి. ప్రతి ఒక్కరికి డబ్బు దగ్గర ఉందంటే ఏదో ఒకటి కొంటాడు కదా. అది లేక పబ్లిక్ దగ్గర డబ్బు చాలా తగ్గిపోయింది. దాని మీద ఒక 100 మంది బతుకుతారు, ఊరికి 100 మంది బతుకుతారు బ్రోకర్లు. ఎక్కడికి వెళ్ళినా పట్టణం హైదరాబాద్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పార్టీ వస్తుంది, 4 బ్రోకర్లు 4 భూములు చూపిస్తారు. ఎవరికో వారికి 10 రూపాయలు దొరుకుతుండే కదా. నీ భూమి కాకపోతే నా భూమిని వస్తుంది, నా భూమి కాకపోతే ఇంకోరు భూమి, ఏదో రకంగా ఒక బ్రోకర్కు డబ్బులు వస్తుండే కదా. అట్లా లేదు, ఇప్పుడు పనే లేకుండా పోయింది. ల్యాండ్ వాల్యూ తగ్గలేదు. కొన్ని అమ్ముదామంటే కొనేటోళ్ళు లేడు. పీక్ వరకు వెళ్ళిపోయింది. పీక్ అంటే మొత్తం ఆకాశానికి పోయింది. డౌన్ లేదు, కొత్త కొనేటోళ్ళు లేడు.